నమస్తే అండి. నా పేరు శ్రీనివాసు. నేను తెలుగు మీడియం చదివానని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీరు కూడా తెలుగే చదవండి, మీ పిల్లల్ని కూడా తెలుగే చదివించి తెలుగుని రాయించండి. నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకి కుల సంఘాల వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. రాజకీయ నాయకులు బొమ్మలు, కుల సంఘాల వాళ్ళ రాజకీయ నాయకుల బొమ్మలు కానీ, కుల సంఘాల వాళ్ళ బొమ్మలు కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లకి అడ్డంగా పెట్టకండి. పచ్చని మొక్కలు నాటాల్సిన ప్లేసులో డివైడర్లో మీరు విగ్రహాలు నాటితే మొక్కలు పెంచడానికి అవరోధంగా ఉంటుంది. పచ్చదనాన్ని మనం ఆస్వాదించడానికి చాలా నష్టంగా ఉంటుంది. విగ్రహాలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వాటి వల్ల వచ్చే రేడియేషన్ కూడా పర్యావరణానికి చాలా నష్టము. మీకు అంతగా మీ రాజకీయ నాయకుల మీద ప్రేమ ఉంటే, కుల సంఘాల వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు గుండెల్లో కట్టుకోండి, లేకపోతే మీ సొంత ప్లేసుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకోండి, లేకపోతే వాళ్ళ పేరు మీద పుస్తకాలని ముద్రించి జనానికి పంచండి. తప్పక రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మార్జిన్లో విగ్రహాలు పెట్టి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకండి. ఒకప్పుడు చూస్తే నాజ్ సెంటర్లో ఏదో ఒక విగ్రహం ఉండేది స్వాతంత్ర సమరయోధులది. ఇవాళ చూస్తే ఒక కులానికి సంబంధించింది, ఒక రాజకీయానికి సంబంధించింది, ప్రతి ఒక్కరి చుట్టూరు ఉన్నాయి. ఒకప్పుడు ఆ సర్కిల్ పచ్చదనంగా ఆహ్లాదకరంగా ఉండేది. ఇవాళ విగ్రహాల చుట్టూ చేరిన తర్వాత కళాహీనంగా ఉంది. కాబట్టి మీరు విగ్రహాలని ప్రతిష్ఠించటం ఇక నుంచి అయినా కానీ మీరు స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నా. బాయ్.